బల ప్రదర్శన ఇప్పుడు రెడ్ బుక్ మళ్ళీ మొదలైపోయింది. రెడ్ బుక్ కోసం ఇవన్నీ చేస్తారని ఇక్కడ అంబటి రాంబాబు మీడియాతో కూడా మాట్లాడారు ఆయన. మీరేంటి లోకేష్ చెప్పినట్టే వింటారా? మీరు ఐపీఎస్ చదివింది అందుకోసమేనా? మీరు రెడ్ బుక్ ప్రకారం పాలన చేస్తారా? అదే రూల్ బుక్ ప్రకారం మీరు పాలన చేస్తారా? ఆయన వైసీపీ నాయకుడే అని మీరు అనుకుంటే ఎట్లా? ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా, ఆయనకు కూడా కొన్ని బాధ్యతలు కొన్ని అది ఇవి ఉంటాయి చేయాల్సినటువంటివి. కాబట్టి ఇది చాలా పొరపాటు. దీన్ని పెద్దదే చేయడం అన్నది వైసీపీ వాళ్ళు చాలా వ్యూహాత్మకంగానే వీటన్నిటిని వాళ్ళు కూడా పెంచుతున్నారు అనేది స్పష్టం. జగన్ ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది చెప్పిస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉండేది. అప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. కరోనా కాలంలో ముఖ్యంగా సమస్య వచ్చింది. కానీ ఆ తర్వాత గత ఏడాది పంట పెరిగింది అని ముందుగానే ఇప్పుడు మనం చాలా విజన్లు ప్రకటిస్తాం కదా. మామిడి విజన్ కూడా ఒకటి ప్రకటించుంటే చాలా బాగుండేది. దానికి ముందే ధర ఎలా తీసుకురావాలి, దానికోసం ఎవరినన్నా ఎలా పెట్టాలి. ఇప్పుడు P4 అంటున్నాం కదండి. P4 అని అసలు ఎవరినో తెచ్చి దాన ధర్మాలు చేయండి అని అడుగుతున్నటువంటి వాళ్ళము రైతులకు సంబంధించి ఒక R4 అట్లాంటిది మనం చేయలేమా? ఇక్కడ ఉచితం కాదు కదండి. వాళ్ళు మామిడి లాంటిది తెలుగు వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. భారతదేశంలో కూడా తెలుగు దీనికి చాలా ప్రసిద్ధి. అటువంటి ఫలం రైతులు ఇంత కష్టపడాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందండి? కాబట్టి ఇది చాలా చాలా ఆందోళనకరమైన అభ్యంతరకరమైన పరిస్థితి.